కానీ ఇక్కడ అమృత్ అంటే ఏంటంటే సో దీనికి ఒక అబ్రివేషన్ ఉంది చూడండి. సో దట్ ఈజ్ అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ రిజువనేషన్ సో అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ అంటాం. అంటే ఏంటి అని అంటే 1,00,000 జనాభా దాటిన నగరాలలో మనకు 2011 జనాభా లెక్కల ప్రకారం ఏంటంటే ఏ ప్రాంతంలో అయితే 1,00,000 జనాభా ఉంటుందో నగరం అంటాం, 10 లక్షల జనాభా ఉంటే మెట్రో నగరం అంటాం, 50 లక్షల జనాభా ఉంటే మెగా సిటీ, 1 కోటి జనాభా ఉంటే కాస్మోపాలిటన్ సిటీ అని పిలుస్తారు. ఓకేనా. సో ఇక్కడ 1,00,000 జనాభా దాటితే నగరం అని అంటున్నాం కదా, 1,00,000 జనాభా దాటి నగరాలను ఎంపిక చేస్తారు. ఎన్ని నగరాలు ఎంపిక చేస్తారు? 500 నగరాలు ఎంపిక చేస్తారు. 500 నగరాలు ఎంపిక చేస్తారు. ఈ 500 నగరాలు కలిపి బడ్జెట్ ఎంత ఇస్తారు? సో బడ్జెట్ వచ్చి 48,000 crores ఇస్తారు. అంటే ఒక్కొక్క నగరానికి ఎంత వస్తుంది? తప్పు, ఇక్కడ ఒక్కొక్క నగరానికి ఎంత వస్తుందని కాదు. సో స్వచ్ఛ భారత్లో ఏ నగరానికైనా 500 కోట్లు వస్తాయి, ఆ తర్వాత కొనసాగిన కొద్దీ ప్రతి ఇయర్ 100 కోట్లు వస్తాయి. కానీ ఇక్కడ అలా కాదు, అక్కడున్న సౌకర్యాల కొరత, అక్కడున్న జనాభాను బట్టి సో బడ్జెట్లో హెచ్చు తగ్గులు ఉంటాయన్నమాట. సో ఈ పథకం అమలు కాలం వచ్చి 5 years. సో పథకం అమలు కాలం వచ్చి 5 years, 5 సంవత్సరాల పాటు అమలు అవుతుంది. అండ్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఈ డబ్బుతో ఏం చేస్తారు 1,00,000 జనాభా దాటి నగరాల్లో అంటే మనకి సీవేజ్ అంటే మురుగునీటి పారుదల గురించి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత డ్రింకింగ్ వాటర్ గురించి కూడా కనీస సౌకర్యాలు వస్తాయి. ఆ తర్వాత నాన్ పొల్యూషన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే కాలుష్య రహిత రవాణా వ్యవస్థను ప్రమోట్ చేస్తారు. ఓకేనా. సో అంటే విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత శ్మశానాలు ఓకేనా, శ్మశానాల ఏర్పాటు. సో అంటే కనీస సౌకర్యాలు అనేది దీని ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది.